మొత్తం భూభాగాన్ని మోసేటువంటి భూగోళం ఏదైతే ఉందో ఇది మోసేటువంటి వాటి గురించి వివరించుకుంటూ వచ్చి ఈ భూభాగాన్ని మొత్తం భూమిని మొత్తం చుట్టూరు 8 అష్టదిగ్గజాలు అంటారు, 8 ఏనుగులు మోస్తూ ఉంటాయిట. దాని కింద మేరు పర్వతం ఉంటుంది. తామర పువ్వులు తిరగేస్తే ఎలా అయితే ఉంటుందో, తామర మొక్కలు తిరగేస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది మేరు పర్వతం. అలాగా దాని కింద ఆదిశేషుడు, దాని కింద ఆది పూర్వము ఉంటారు అని చెప్పి మనకి భువన కోశ నివేశ పదం మన పురాణాలు చేస్తున్నాయి. అలాగే భూమిని మోసేటువంటి ప్రధానమైనటువంటి పర్వతం ఈ మేరు పర్వతం. ఎలాగైతే ఒక గ్లోబ్ తిరగాలంటే దాని పైన కింద ఉంటే వాటి సహాయంతో గ్లోబ్ ఎలాగైతే తిరుగుతుందో అలా భూగోళం తిరగాలన్నా సరే ఈ దండం అనేటువంటి అవసరం కాబట్టి అలా దండాయన పాత్రని వహిస్తుంది ఈ మేరు పర్వతం. అటువంటి పర్వతం మొత్తం బంగారంగా ఉంటుంది. సరే ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించేటువంటి సంతానం కూడా కావాలి. కాబట్టి ఆ సంతానం లేనటువంటి దిగులు దంపతికి దానికోసం మీరు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వాడికి ఏం వరం కావాలని కోరుకోమన్నారు వాడిని. దానికి వారు మా కుల సంరక్షణ కోసం రామభక్తి భక్తుడైనటువంటి సత్సంతానాన్ని మాకు అనుగ్రహించవలసింది అనే వరాన్ని కోరారు. దానికి తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఒక శుభ సమయంలో మీకు ఒక పిల్లవాడు జన్మించారు. తమ వంశానికి భద్రత చేకూర్చగా జన్మించినటువంటి పిల్లవాడు కాబట్టి ఆ పిల్లవాడికి భద్ర అనేటువంటి నామకరణం చేశారు. ఈ భద్రుడు దాని రామచంద్రమూర్తి వనవాస సమయంలో ఏ శిలపైనైతే ఆశీనుడైకి ఆనందం చెంది ఆశీర్వదించి వెళ్ళడం జరిగిందో ఆ శిలలో ఉన్నటువంటి జీవశక్తే బ్రహ్మ వరప్రసాదంగా వీరికి భద్రుడు అనేటువంటి పేరుతో జన్మించడం జరిగింది. ఈ భక్తుడు నిరంతర ప్రవర్తమానుడవుతున్నాడు. నిత్యం కూడా రాముణ్ణి ధ్యానిస్తూ రాముని స్మరణలోనే ఉన్నాడు. ఎలాగైతే ఆనాడు ప్రహ్లాదుడు అంతటా హరినే చూస్తూ హరినే ధ్యానిస్తూ ఉన్నాడో అలాగ ప్రహ్లాదుడిలాగా కనిపించిన ఈ గిరిదంపతులకి భద్రుడు. అలా ఉన్నటువంటి